అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం తొలకరి అనే కథను విందామా? రచించిన వారు సింగరాజు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్తే, ఏమే ఎంత బలుపు కాకపోతే నాకు ఉదయం చేసిన కూర వేస్తావా? ఏం రాచకార్యాలు వెలగపెడుతూ సాయంత్రం కూర చేయడం మానేశావు? తాగొచ్చాడులే వెధవ, ఏం గుర్తుపడతాడులే అని కదా నీ ధైర్యం? కంచాన్ని ఎత్తికొట్టి భార్య జుట్టు పట్టుకున్నాడు జానకీరామయ్య. మీరు ఉదయం భోజనానికి రాకుండా ఎక్కడో తిన్నానని చెప్పారు. అంత కూర వృథాగా పారేయలేక మీకు కొంచెం వేశానండి. భయంతో వణికిపోయింది అన్నపూర్ణ. అంటే పొద్దున నీ వాటారా ఇది? పొద్దున తినలేదు కాబట్టి ఇప్పుడు తిని చావు అనేగా అర్థం? ఎంత బరి తెగించావే నువ్వు? జుట్టుపట్టి ఊపాడు. అయ్యో, నేను అలా అనలేదండి. మిగిలింది పారబోసుకుంటే ఏమొస్తుంది అని అనుకుని వేశానండి. తప్పయింది. వణికిపోతున్నది అన్నపూర్ణ. నీ బాబు సంపాదించి పెట్టిన సొమ్ము కదా, వృథా అయిపోతుందని బెంగ. పైసాకు టికాణా లేనిదానా అని వంచి వీపు మీద గుద్దాడు జానకీరామయ్య. అబ్బా, కొట్టకండి, చేసి పెడతాను, 10 నిమిషాలలో అయిపోతుంది అంటూ జానకీరామయ్య కాళ్ళు పట్టుకుంది. వెళ్ళు, అరగంటలో వేడి వేడి భోజనం నా ముందుండాల. అడుక్కు తినే కుంకవి, నీకింత పొగరేంటే అని భార్య జుట్టు వదిలి కాలితో తన్నాడు. ఎగిరి అవతల పడి తిన్నగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. జానకీరామయ్యకు స్వయాన మేనకోడలు అన్నపూర్ణ. బోలెడంత ఆస్తి పరాయి వాళ్లకు పోకూడదని 10 ఏళ్ల పైచిలుకు తేడా ఉన్నా అప్పటికే విధవరాలైన పెద్ద కూతురిని ఒప్పించి కుందనపు బొమ్మలాంటి మనవరాలు అన్నపూర్ణను 13వ ఏటే కొడుక్కిచ్చి కట్టబెట్టించింది జానకీరామయ్య తల్లి సుబ్బాయమ్మ. అప్పటికే తాగుబోతూ తిరుగుబోతూ అయిన కొడుకు పెళ్ళయితే దారికి వస్తాడనుకుంది. కానీ అది జరగకపోగా మనవరాలి బతుకును కూడా నాశనం చేసింది. ఆ దిగులుతోనే ఆమె కాలం చేసింది. తల్లి చేసిన పనికి తలబాదుకుని ఏడ్చి ఏడ్చి ఇక తమ్ముడు మారడని తెలిసి అక్కడ ఉండలేక ఆశ్రమాలు పట్టుకుని వెళ్ళిపోయింది అన్నపూర్ణ తల్లి విశాలాక్షి. పోతే పోయింది, తిండి ఖర్చు తగ్గిందనుకున్నాడే కానీ ఆమె గురించి వాకబు కూడా చెయ్యలేదు జానకీరామయ్య. భర్త మాటలకు ఎదురు చెప్పలేని అన్నపూర్ణ దుఃఖాన్ని దుగమింగుకుని సంసారాన్ని నడుపుకొస్తున్నది. పిల్లలు లేకపోవడం ఆమెకు దేవుడు కల్పించిన మరో దురదృష్టం. ఉండి ఉంటే వాళ్ళు ఇలాగే తయారవుతారని, ఇది ఒక రకంగా అదృష్టమేనని తృప్తి పడుతూ ఉంటుంది ఆమె. అందరూ తనను దురదృష్టవంతురాలని దెప్పి పొడుస్తున్నా ఆమె ఆడపడుచు మరియు పిన్ని అయిన వసంత మాత్రం ఆమెకు ప్రతి విషయంలో అండగా నిలబడేది. అదొక్కటే అన్నపూర్ణ చేసుకున్న అదృష్టం. బహుశా ఆమె అంటే భయం వల్లనేమో కామోసు అన్నపూర్ణను ఇంటి నుంచి గెంటకుండా ఉండనిచ్చాడు జానకీరామయ్య. అరగంటలో వేడివేడిగా వండి వడ్డించింది అన్నపూర్ణ. కాస్త మత్తు దిగిందేమో, శుభ్రంగా తిని చెయ్యి కడుక్కుని లేచాడు. రాత్రి 10 అయ్యింది. అంట్లు తోమడాలు, గ్యాస్ కడగడాలు పెట్టుకోకుండా కాస్త గతికి త్వరగా గదిలోకి రా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. పంకరగా నవ్వుకుంది అన్నపూర్ణ. ఇది ఆమెకు కొత్త కాదు. గత 10 ఏళ్లుగా జరుగుతున్న తంతే. కాకపోతే ఈ మధ్య ఎవరి అద్దు ఆపు లేకపోవడంతో జానకీరామయ్య పని ఆడింది ఆట పాడింది పాటగా జరిగిపోతున్నది. గబగబా 4 మెతుకులు మింగి గదిలోకి వెళ్ళింది. తల వంచుకున్న మేక మీద పులి స్వారీ చేసింది. మనిషిగా చూడలేని మృగపు మగాడు ఆకలిని తీర్చుకున్నాడు. మంచంలో ఉన్న జానకీరామయ్యకు గతం కళ్ళ ముందు తెరలా కదిలింది. కాలికి మందు రాసి మర్దన చేస్తున్న అన్నపూర్ణను చూస్తున్నాడు. అతని కళ్ళల్లో 2 కన్నీటి చుక్కలు మెరిశాయి. ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవిస్తారని పెద్దలు చెప్పేవారు. అది ఒక తరం ముందు మాట. నరకంలోకి వచ్చే జనసంఖ్య పెరిగి యమధర్మరాజుకు శ్రమ ఎక్కువయిందో ఏమో. ఈ మధ్యకాలంలో ఎప్పటి పాపాన్ని అప్పుడే అనుభవించేలా చేస్తూ ప్రాయశ్చిత్తాన్ని ఈ జన్మలోనే పూర్తి చేసి పంపేలా చేస్తున్నాడు. బహుశా దాని పర్యవసానమే కాబోలు. జానకీరామయ్యకు కాలు విరగడం జరిగింది.
తాగిన మత్తులో బండి నడుపుతూ వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ట్రాక్టరును గుద్ది పక్కకు పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వస్తున్న కారు జానకి రామయ్య కాలి మీదుగా వెళ్ళిపోయింది. మోకాలు దగ్గర ఎముకలు నుజ్జు నుజ్జు కావడంతో ఆ కాలు తీసివేయాల్సి వచ్చింది. అసలు ప్రాణమే పోవలసింది. అన్నపూర్ణ మాంగల్య బలమో ఇంకా తీరని చాకిరీ రుణమో గాని జానకి రామయ్య బ్రతికి బట్టకట్టి మంచాన పడ్డాడు. 45 ఏళ్లకే అవిటి బతుకైంది అతనిది. 6 నెలలు మంచం దిగకూడదన్నారు. తరువాత చంక కింద కర్రతో శేష జీవితాన్ని గడపవచ్చని చెప్పారు వైద్యులు. పడిన రోజు నుంచి పగలనక రాత్రనక భర్తను అంటి పెట్టుకుని సేవలు చేస్తున్నది అన్నపూర్ణ. ఇప్పుడిప్పుడే భార్య అంటే ఏమిటో తెలుసుకుంటున్నాడు జానకి రామయ్య. బంధువులంతా చుట్టపు చూపుగా వచ్చిపోయారే కానీ పట్టుమని 10 రోజులు నిలబడ్డవారు లేరు. అతని చిన్నక్కయ్య వసంత మాత్రం ఆసుపత్రిలో ఉన్న 10 రోజులు అన్నపూర్ణకు చేదోడు వాదోడుగా ఉండి వెళ్ళింది. అది కూడా తమ్ముడి మీద ప్రేమతో కాదు, అన్నపూర్ణ మీద జాలితో. నొప్పి తగ్గిందా అడిగింది అన్నపూర్ణ. తగ్గింది పూర్ణ, ఇక చాలు. కాలు తీసేశారని బాధపడుతున్నారా? మరొక కాలు ఉందిగా, పోయిన కాలు బదులుగా నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తాను. బాధపడకండి. నేనంటే నీకు కోపంగా లేదా పూర్ణ? ఎందుకు? నిన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టాను. తప్పతాగి ఒక పశువులాగా నీ పట్ల ప్రవర్తించాను. మంచాన పడితే గాని నీ విలువేమిటో నాకు తెలియలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అయ్యిందేదో అయిపోయింది. గతాన్ని తలచి బాధపడకూడదు. మన చేతులలో ఏదీ ఉండదు. బుద్ధి కర్మానుసారిణి. అంతే. మన తలరాత బాగా లేనప్పుడు అలాగే జరిగిపోతుంది. అనుభవించవలసిందే. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుని మనసు పాడు చేసుకోకండి. భగవంతుడి దయ వల్ల మీరు క్షేమంగా ఉన్నారు. నాకదే చాలు. కొద్దిసేపు నిద్రపోండి అంటూ భర్తకు దుప్పటి కప్పి లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ. ఆడవారికి భూదేవంత సహనం ఉంటుందని ఇన్నాళ్ళు ఎవరో చెబితే విన్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఈ జ్ఞానోదయం దెబ్బ తగలక ముందే కలిగి ఉంటే జీవితం మరో రకంగా ఉండేది. అన్నీ సవ్యంగా ఉన్నన్ని రోజులు ఒళ్ళు కొవ్వెక్కి భార్యను నలుచుకు తిన్నాడు. ఇప్పుడు అవిటివాడయి ఇంకొక రకంగా ఆమెను హింస పెడుతున్నాడు. తలచుకుంటుంటే తన మీద తనకే అసహ్యం వేస్తున్నది. దీనికి తాగుడు ఒక కారణమైతే మేనకోడలనే చిన్నచూపు మరో కారణం. జానకి రామయ్యకు తను భార్యకు ఎంత అద్రోహం చేశాడో క్రమక్రమంగా అర్థం కాసాగింది. ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు. ఏరా, ఎలా ఉంది? కాలిగాయం పూర్తిగా మానిందా? నీ కర్మ కాకపోతే ఏమిట్రా ఇది? ఆ పాడు తాగుడు లేకుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. వచ్చిన ప్రతిసారి పాడే పాటే అందుకుంది చిన్నక్క వసంత. ఎందుకే అక్క, చచ్చిన పామును ఇంకా చంపుతావు? నొచ్చుకున్నాడు. నిన్ను చూస్తుంటే జాలి కలగడం లేదురా నాకు. నువ్వు పసిదాన్ని చేసి అన్నపూర్ణను రాచి రంపాన పెట్టిన రోజులే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అప్పుడలా ఇప్పుడిలా దానికి నరకాన్ని చూపిస్తున్నావు కదరా. ముక్కు చీదింది వసంత. పిన్ని, ఏమిటా మాటలు? అక్కవు నువ్వలా అంటే ఆయన ఎంత బాధపడతారు? అలా అనవద్దు. తప్పులు చేయని వారెవరము పిన్ని? నా రాత అలా రాసి ఉంటే దానికి ఆయనేం చేస్తాడు? అవన్నీ వదిలేయండి. రండి, ఇవాళ ఆయనకిష్టమైన సాంబారు చేస్తున్నాను. మీ చేతి సాంబారంటే ఆయనకు ప్రాణం. సమయానికి దేవుడు పంపినట్లు వచ్చారు. మీ చేతులతోనే చేద్దురుగాని అంటూ వసంతను లోపలికి తీసుకెళ్ళింది అన్నపూర్ణ. అక్క అన్న మాటలకు నొచ్చుకున్నాడే కానీ కోపం రాలేదు జానకి రామయ్యకు. కారణం ఆమె మాటలలో తొంగి చూసిన నిజం. తప్పు తెలుసుకున్న మనసు పడే పశ్చాత్తాపమే ఇప్పుడు పడుతున్నాడు. కానీ ఏం లాభం? సగం జీవితాన్ని చిందరవందర చేసుకున్నాడు. ఎంత కష్టమొచ్చి పడిందే తల్లి నీకు. సుఖమనేదే లేదటే నీ బ్రతుకులో. అయినా అనుకొని ఏం లాభం? మీ అమ్మమ్మ కొడుకు మీది ప్రేమతో నిన్ను నరకంలోకి తోసింది. అక్క కూతురి బాధ చూడలేకపోతున్నది వసంత. ఒకరిది తప్పు అనడం మంచిది కాదు పిన్ని. ఎవరైనా పిల్లలను కనగలరు కానీ వారి అదృష్టాన్ని కనగలరా చెప్పు? భగవంతుడు నాకు మేలే చేశాడు పిన్ని. అవయవాన్ని దూరం చేసిన మనిషిని మిగల్చాడు. అదే 10,000.
తృప్తి పడింది అన్నపూర్ణ. ఏమే పూర్ణ, నిన్నంతగా బాధ పెట్టిన వాడికి ఇలా సేవ చేయాలంటే నీకు మనసెలా ఒప్పుతున్నది? వాడు నాకు తమ్ముడే కావచ్చు, కానీ వాడు నిన్ను పెట్టిన బాధలు తలచుకుంటే భగవంతుడు వాడికి తగిన శాస్తి చేశాడనిపించినా ఇక్కడ నిన్ను అన్యాయమే చేశాడనిపిస్తున్నది. అలా అనకు పిన్ని. భర్త భార్యకు తొలి బిడ్డలాంటి వాడు. బిడ్డ తప్పు చేస్తే దండించాలనుకుంటాము కానీ పోగొట్టుకోవాలను, దూరం చేసుకోవాలను అనుకోము. మామయ్యకు భగవంతుడే శిక్ష వేశాడు. ఇంకా మనం తనను మాటలతో హింసించకూడదు. మంచంలో ఎల్లకాలము ఉండడుగా, సంవత్సరానికైనా లేస్తాడు. ఒంటి కాలితోనైనా తన పని తను చేసుకోగలుగుతాడు. ఇక సంపాదన అంటావా? ఎలాగూ సంవత్సరానికి 1,00,000 రూపాయలు కౌలు వస్తుంది. ఇద్దరమే కదా పిన్ని, చాలు. ఆపదలప్పుడు ఆదుకోను. నువ్వు బాబాయి ఉండనే ఉన్నారు. ఎంత ఓర్పే తల్లి నీకు. అందుకేనేమో మీ బాబాయికి నువ్వంటే ప్రాణం. మాకు కూతురు లేని లోటు నువ్వు తీర్చాలంటుంటాడు. ఇక వాసుగాడి సంగతి నీకు తెలుసు. వాడికి నువ్వే లోకం. అందరికీ చెప్తూ ఉంటాడు మా అక్క దేవత అని. అన్నపూర్ణ తల నిమురుతూ మురిసిపోయింది వసంత. పిన్ని, అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి. నీ దీవెన చాలు నాకు. మీ ఆశీర్వాదాల వల్లే నా మాంగల్యం నిలబడింది. నువ్వింకేమీ ఆలోచించకు. నా బతుకు బాగుపడినట్లే. ఇక ఆయన తాగుతాడని నేను అనుకోవడం లేదు. ఆయన కోలుకున్న తరువాత వీలుంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూడమను బాబాయిని. కాస్త కాలక్షేపంగా ఉంటుందాయనకు. మేముండగా నీకు ఏ ఇబ్బంది కలుగనీయమమ్మా. మా జానకిరాముడు ఏనాడో చేసుకున్న పుణ్యమే నిన్ను భార్యగా పొందడం. చిన్నదానివైనా నీ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందమ్మా. నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష. ఇదిగో సాంబారులో ఉప్పు కూడా వేశాను. కొద్దిసేపు తెరలనిచ్చి దించు, వస్తానమ్మా అంటూ అన్నపూర్ణ నుదిటి మీద ముద్దు పెట్టుకుని బయటకు నడిచింది వసంత. సరే పిన్ని అంటూ ఆమెను అనుసరించింది సాగనంపడానికి. వస్తానురా రాముడు. ఇకనైనా దాన్ని బాధ పెట్టకుండా చెప్పినట్లు విను. తమ్ముడి తల మీద చేయి వేసి నిమురుతూ అన్నది వసంత. నేను మంచివాడిని కాదు కదక్కా. అతని చెంపల మీదుగా కన్నీరు ధారగా కారుతున్నది. తప్పులు అందరూ చేస్తారురా, కానీ తెలుసుకుని దిద్దుకున్నవాడే మనిషి అనునయించింది వసంత. నేను తెలుసుకోలేదక్కా. తన సహనంతో ప్రేమతో నన్ను లాలిస్తూ ఈ అవిటివాడికి సేవలు చేస్తూ నాలోని మనిషిని నిద్ర లేపిందక్కా పూర్ణ. ఆడపిల్ల ఓర్పే కాపురానికి రక్ష అని చాటి చెప్పింది. ఏం చేసినా తన రుణం తీర్చుకోలేనక్క. అతని కన్నీరు ఆగటం లేదు. ఏమండి, అలా బాధపడకండి. మీది మంచి మనసు కనుక మనిషిలాగా మారారు. అది చాలండి నాకు. భార్య భర్త నుంచి కోరుకునేది ఆ ప్రేమను మాత్రమే. అందుకోసం ఎన్ని కష్టాలనైనా భరించగలదు. మీరు నేను వేరు కాదు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు నేనున్నాను. భర్త పాదాల వద్ద నిలబడి భరోసా ఇచ్చింది అన్నపూర్ణ. వసంత మనసుకు ప్రశాంతత చేకూరింది. తన తమ్ముడు మారాడు కాదు, అన్నపూర్ణ మంచితనం సంయమనమే వీడిని మార్చింది. ప్రతి చిన్న విషయానికి భర్తతో తగాదా పెట్టుకుని సంసారాన్ని నరకం చేసుకునే పిల్లలున్న ఈ రోజులలో ఎంతో బాధ్యతగా వ్యవహరించి తన కాపురాన్ని తనే దిద్దుకున్నది అన్నపూర్ణ. ఇక వీరి జీవితాలలో తొలకరి వచ్చినట్లే. మనసు నిండిన ఆనందంతో ఇంటికి బయలుదేరింది వసంత. శింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన తొలకరి అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Shingaraju Srinivasarao garu for this wonderful and amazing story, Tolakari.